శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మొన్న ఈ మధ్య ఒక 60 ఏళ్ల పెద్ద ఆయన ఒక ఈమెయిల్ రాశారు. ఏమిటంటే, నేను ఒక కుక్కని పెంచుకుంటున్నాను, అది చనిపోయింది, అది లేకుండా బ్రతకలేకపోతున్నా, ఆత్మహత్య చేసుకోవాలని ఉంది. ఆ కుక్క మళ్ళీ మా ఇంట్లోనే పుట్టేలాగా ఏదైనా మంత్రం కానీ పూజ కానీ ఉందా అని అడిగారు. నాకు ఆ మెయిల్ చదివి భాగవతంలో కథ గుర్తొచ్చింది. ఏమిటంటే, భరతుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఎన్నో ఏళ్లు చాలా అద్భుతంగా రాజ్యపాలన చేశాడు. వైరాగ్యంతో, మోక్షం పైన కాంక్షతో రాజ్యాన్ని కొడుకులకి ఇచ్చేసి అడవికి తపస్సుకు వెళ్ళిపోయాడు. తీవ్రమైన తపస్సు చేశాడు. అసలు జడలు గట్టేసింది జుట్టంతాను. ప్రశాంత చిత్తుడైపోయాడు. దాదాపు మోక్ష స్థితిని చేరుకున్నాడు. అప్పుడు ఏమైంది, ఒకసారి స్నానం చేయడానికి నదికి వెళితే ఒక గర్భిణి అయిన లేడీ కూడా నీళ్లు తాగడానికి అదే చోటుకొచ్చింది. లోపల పెద్ద సింహగర్జన విని ప్రాణభయంతో ఆ లేడీ ఒక్క ఎగురు ఎగిరింది. ప్రసవం అయ్యి ఆ లేడీ పిల్ల నీటిలో పడిపోయింది. ఆ లేడీ చనిపోయింది. అయ్యో పాపం, చిన్న పిల్ల నీటిలో కొట్టుకుపోతోంది అని దాన్ని పట్టుకుని ఆశ్రమానికి తీసుకొచ్చాడు జాలితో. అంతవరకు బాగానే ఉంది భూతదయ. ఇంకా దాని ఆలనా పాలనా చూడడము, ఇంకలా దాంతో ఒక బంధం ఏర్పడిపోయి అది అడుగులేస్తే పొంగిపోయేవాడు. దానికి స్నానము, దానికి ఆహారం పెట్టడం, దాన్ని ఏమన్నా సింహం చంపేస్తుందేమో అని రాత్రింపగళ్ళు తన పక్కనే పెట్టుకోవడం, ఇంకా దాంతోనే ఆడుకునేవాడు, దాన్ని దువ్వేవాడు. అవన్నీ చేసి పూజ తపస్సు అన్నీ అటకెక్కిపోయి కూర్చున్నా పడుకున్నా రాత్రింపగళ్ళు ఆ లేడిపిల్ల చేసే వైరాగ్యంతో సంసారాన్నే వదిలేసి వచ్చిన మనిషికి పెద్ద బంధం ఏర్పడింది. ఆఖరి నిమిషంలో కూడా అయ్యో, నా తర్వాత దీన్ని ఏ సింహమైనా చంపేస్తే ఎలాగా అనే బాధతో మంచం పక్కన దాన్నే పెట్టుకుని చూస్తూ తలుచుకుంటూ చనిపోయాడు. చివరికి వచ్చే జన్మలో జింకై పుట్టాడు. కానీ చేసిన తపస్సు ఎక్కడికి పోతుంది? పూర్వజన్మ స్మృతి ఉండేది. దాంతో అయ్యో, నేను ఎంత తప్పు చేశాను, జింకనై పుట్టానే అని బాధపడేవాడు. అప్పుడు పులస్త్య మహర్షి ఆశ్రమానికి చేరి ఎప్పుడు మృత్యు వస్తుంది, ఎప్పుడు మానవ జన్మ వస్తుంది అని ఎదురు చూశాడు. ఎందుకంటే మోక్షం కావాలంటే తేలికైన మార్గం మానవ జన్మ ఎత్తడమే. ఆఖరికి చనిపోయాడు. మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి ఒక బ్రాహ్మణుడి కొడుగ్గా పుట్టాడు. ఈసారి చిన్నతనం నుంచే తీవ్రమైన వైరాగ్యం, మోక్షం కోసం ఆరాటం. ఓ దొంగల నాయకుడు, చాలా క్రూరుడు, కాళికాదేవికి నరబలిద్దామని వెతుకుతూ ఉంటే కుర్రవాడు దొరికాడు. వాడు అనుచరులు కట్టి తెచ్చి బలివ్వబోతే సమయానికి అమ్మవారి విగ్రహంలోంచి వచ్చి వాళ్ళందరినీ సంహరించి రక్షించింది. అంతటి జ్ఞాని. ఆఖరికి ఆ 3వ జన్మలో ముక్తి పొందాడు. ఎందుకండి ఇదంతా చెప్పడం? ఏం నేర్చుకోవాలి అంటే, భూతదయ మంచిదే కానీ అది మానవ జన్మకి ప్రతిబంధకం కాకూడదు. ఒక కుక్క కోసం, పిల్లి కోసం మంత్రమో వ్రతమో చేయాలనుకునే స్థాయి నుంచి భగవంతుడి అనుగ్రహం కోసం, భగవంతుడికి దగ్గర కావడం కోసం చేయండి. ఆ జంతువుతో బంధం పెంచుకుని ఆఖరిలో దైవాన్ని కాకుండా జంతువునే స్మరిస్తూ చనిపోతే మళ్ళీ జన్మలో జంతు ఉపాధిలోనే పుడతాం. శ్రీమాత్రే.